టోటల్గా మనకి అన్ని జిల్లాలకు వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి 100% ఉందండి. డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ జల్ శక్తి మిషన్లో మనము చంద్రబాబు నాయుడు గారి ఐడియా ఏంటంటే జల్ శక్తి మిషన్ లాగా మన తెలంగాణలో ఇంటింటికి కొలాయి లాగా ప్లానింగ్ చేయాలనేది ఆయన ఉద్దేశం ఉంది. అది వర్కౌట్ చేస్తున్నారు. మొన్న కూడా దిశ మీటింగ్ పెట్టినప్పుడు జల్ శక్తి మెంబర్స్తో అందరితో కూడా మాట్లాడాము, ఆఫీసర్స్తో అందరితో కూడా మాట్లాడాము. వాళ్ళు అనేది ఏంటంటే వాళ్ళ అంతా కూడా డిజైన్స్ రెడీ చేస్తున్నారు, ఆ ఎస్టిమేషన్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. అవన్నీ రెడీ అయిన తక్షణమే ఇంటింటికి వాటర్ ఇచ్చే ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నామని మేము అందరికీ తెలుపుతున్నాం. వచ్చే రోజుల్లో అవి కూడా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తారని మీకు తెలుపుతున్నాం. ఎంపీ గారు బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఏమున్నాయో నేను పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి అవన్నీ కూడా తీసుకుంది. అవన్నీ కూడా మనము కట్టడానికి ఇది చేద్దాం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కూడా మనము రెంట్లో ఉండడం కరెక్ట్ కాదు. అది కూడా టేకప్ చేస్తామని మీకు తెలుపుతున్నాము. ప్లస్ వీళ్ళందరితో మన మీటింగ్ మాట్లాడాము, ఫోన్ కాన్ఫరెన్స్లో మాట్లాడాము. ఇప్పుడు ఉండే రోడ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గుంతలు పడి ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మరమ్మతులు చేస్తాం. ఫ్రెష్ రోడ్లు అన్నీ కూడా ఉండే రోడ్లు టేకప్ చేసి అన్నీ చేస్తాం. పంచాయతీ రోడ్లు అన్నీ కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మరమ్మతులు అన్నీ కూడా కాస్టింగ్ చేస్తాము. అదే ఇప్పుడు 90 కోట్లు మీకు చెప్పాను కదా, ఆ 90 కోట్లే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది పంచాయతీ రోడ్లకి. అందుకని అసలు బడ్జెట్ ఏముందో ఏంటో ఒకసారి మా మినిస్టర్ గారిని కలిసి ఆ మినిస్టర్ గారికి ఇచ్చి, అలాగే సెక్రటరీ గారికి వచ్చే రోజుల్లో కలిసి అవి కూడా పంచాయతీ రోడ్లు కూడా టేకప్ చేస్తున్నామండి. ఇవాళ మీరు R&B రోడ్లు అన్నీ కూడా అన్ని పక్క మరమ్మతులు జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తూ ఉన్నారు. అలాగే వచ్చే రోజుల్లో పంచాయతీ రోడ్లు కూడా టేకప్ చేస్తాం. అన్ని రోడ్లు కూడా ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ సంక్రాంతికెల్లా కొంచెం వరకు చాలా మార్పు కనబడుతుంది. ఇంకా వచ్చే రోజుల్లో రోడ్ల మీద ఫోకస్ చేద్దామండి. మా ఉద్దేశం కూడా, మా ఎన్డీఏ కూటమి ఉద్దేశం కూడా అన్ని రోడ్లు మన రాష్ట్రంలో ఉండే రోడ్లు అయినా కానీ మన పార్లమెంట్లో ఉండే రోడ్లు అన్నీ కూడా బాగుండాలనేది మా ఐడియా. అవి కూడా ఫోకస్ చేస్తున్నాం. అవి కూడా వచ్చే రోజుల్లో అన్నీ కూడా బాగు చేయడానికి 100% ప్రయత్నం చేస్తాం. ఇవాళ సభ్యత్వాల కార్యక్రమంలో పర్మనెంట్ సభ్యత్వాలు ఇవాళ ఒక 30 సభ్యత్వాలు చేస్తున్నాము. వచ్చే రోజుల్లో ఇంకా పర్మనెంట్ సభ్యత్వాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ అన్నీ కూడా మన ఏలూరు కాన్స్టిట్యున్సీ సభ్యత్వాలు అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకా కొంచెం టార్గెట్ రీచ్ అవ్వడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే గారైనా కానీ, అక్కడ ఉండే ఇన్ఛార్జెస్ మండల్ పార్టీ ప్రెసిడెంట్లు అయినా కానివ్వండి, అన్ని పక్కల ఒక రకంగా చెప్పాలంటే మంచి ముందు ఎప్పుడూ లేనంత సభ్యత్వాలు జరుగుతున్నాయి. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం. నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను, వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది. నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము. అలాగే ఇవాళ కలెక్టర్ గారిని, స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి, అలాగే పోలవరం ఇన్ఛార్జికి సంబంధించిన కూడా పెట్టి, పోలవరం ఇన్ఛార్జిని కూడా, పోలవరం డ్యామ్ ఇన్ఛార్జిని కూడా అక్కడ ఇది వేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం. నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్లో ఎక్కడికి పోయినా కూడా, ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్లో అయినా కానివ్వండి, అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికైనా కానివ్వండి, పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి పోలవరంలో. ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ని. ఆ మీటింగ్లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంది. అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి, ఏం చేయాలనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెన్ పోలవరం ప్రజలు కూడా తెలుపుతున్నాం. అలాగే వచ్చే వారమైన సీఎం గారు వచ్చే ప్రోగ్రాం ఉంది. పోలవరం డ్యామ్ని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటి నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేయబోతున్నారో సీఎం గారే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే 2 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలనేది మా ప్లానింగ్. బట్ అది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి
ఈ వచ్చే రోజుల్లో పోలవరంకి వచ్చిన లక్ష్యమే ఆయన కూడా అనౌన్స్ చేస్తారు. ఎప్పటికెల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామని కూడా తెలుపుతామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఏలూరులో ఒక ఇండస్ట్రీ, ట్రేడింగ్ సంబంధించిన ఇండస్ట్రీ వచ్చే జనవరిలో స్టార్ట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఒక కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. ఆ ఇండస్ట్రీ కూడా వచ్చే రోజుల్లో అంటే ఎలక్షన్ సబ్బత్తాల్ది ఫోటో ఉంది. రాజే కాదు फोन చూపించాం సార్ फोन भी సార్ మై సార్ రైట్ సార్.